ఏలూరు జిల్లా నూజివీడులోని గొడుగువారిగూడెంలో చేనేత పెన్షన్లు మంత్రి కొలుదు పార్థసారథి ఉదయం నుండి అందజేశారు. చేనేత కార్మికులకు ఆదుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. చేనేత వృత్తుల అభివృద్ధికి, చేనేత కార్మికులను ఆర్థికంగా బలపరిచేందుకు మగ్గం వర్క్ చేసేవారికి 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ వర్క్ చేసేవారికి 500 యూనిట్ల విద్యుత్ రాయితీ కల్పించినట్లు మంత్రి చెప్పారు. చేనేత కార్మికులు 6,40,000 మందికి రాష్ట్రంలో 150 కోట్ల రూపాయలు అందజేశామని అన్నారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉంది. నేతన్నలకి హ్యాండ్లూమ్స్ కి అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి అయితే 500 యూనిట్లు విద్యుత్తు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఫ్రీ విద్యుత్తు ద్వారా 1,04,000 కుటుంబాలు, ఎవరైతే మరమగ్గాలు కానీ లేదా చేనేత మగ్గాలు కానీ ఉన్నాయో 1,04,000 కుటుంబాలు లబ్ధి పొందుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు భారాన్ని భరించబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉంది. నేతన్నలకి హ్యాండ్లూమ్స్ కి అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి అయితే 500 యూనిట్లు విద్యుత్తు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఫ్రీ విద్యుత్తు ద్వారా 1,04,000 కుటుంబాలు, ఎవరైతే మరమగ్గాలు కానీ లేదా చేనేత మగ్గాలు కానీ ఉన్నాయో 1,04,000 కుటుంబాలు లబ్ధి పొందుతారని చెప్పేసి నేను